Hi, welcome back to engineering drawing. I'm your Dr. Vasu. Line inclined to both the planes లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ట్రూ లెంగ్త్ ఆఫ్ ద లైన్ ఇచ్చారు 90 mm లాంగ్ అని అండ్ inclined at 45 degrees angle to HP అంటే ట్రూ ఇంక్లినేషన్ థీటా 45 అనేది థీటా అవుతుంది. ఇట్స్ టాప్ వ్యూ మేక్స్ 60 degrees. టాప్ వ్యూ అంటే బీటా 60 degrees యాంగిల్ లో ఉంది. అంతవరకే ఇచ్చింది. సో మనం మిగతా ఫైనల్ ప్రొజెక్షన్స్ కావాల్సిన యాంగిల్స్ కనుక్కోవాలి. ఎలాగో చూద్దాం. రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం. ఏ ఈజ్ ఇన్ ద హెచ్పి, ఏ హెచ్పిలో ఉంది, ఏ డాష్ మార్క్ చేసాం. 12 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో 12 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేసి దాని మీదకి అక్కడ ఆ పాయింట్ ఉంది. ఈ రెండు ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి, ఏ డాష్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 90 mm ట్రూ లెంగ్త్ ఇచ్చి థీటా కూడా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ అంటే లైన్ విపికి ప్యారలల్ గా ఉంది అనుకున్నాం. విపికి ప్యారలల్ గా ఉన్నప్పుడు అది ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది, అంటే 90 mm లాంగ్ కనిపిస్తుంది. అది 45 degrees యాంగిల్లో ఉంది. సో విపికి ప్యారలల్ గా డ్రా చేసాం. 90 degrees 90 mm లెంగ్త్ 45 degrees యాంగిల్. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇక్కడ B1 డాష్ వచ్చింది మనకి. ఇప్పుడు B1 డాష్ ఒకసారి పాయింట్ వచ్చిన తర్వాత ప్రొజెక్ట్ ఈ పాయింట్ ఈ రిఫరెన్స్ లైన్ నుంచి అంటే హారిజాంటల్ ప్లేన్ నుంచి ఈ డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి B1 డాష్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. అదే లోకస్ ఆఫ్ బి ఫ్రంట్ వ్యూలో అందాం. ఓకే, ఇప్పుడు బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే మనకి ఈ లైన్ విపికి ప్యారలల్ గా ఉంది కాబట్టి AB1 అనేది టాప్ వ్యూ అవుతుంది. ఈ అస్యూమ్ చేసుకోవడమే, విపికి ప్యారలల్ గా తీసుకున్నాం కాబట్టి AB1 మనకి టాప్ వ్యూ వచ్చింది. సో ఇది AB1 అనేది టాప్ వ్యూ. నెక్స్ట్ మనకి ఇచ్చిన డేటా టాప్ వ్యూ ఇస్ మేకింగ్ 60 degrees యాంగిల్ విత్ విపి. టాప్ వ్యూ అంటే AB, ఏ తెలుసు. దీన్ని ఒక 60 degrees లైన్ లో యాంగిల్లో ఒక లైన్ డ్రా చేద్దాం. అంటే బి అనేది ఈ పాయింట్, ఈ లైన్ మీద ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది, ఎక్కడ అన్నది తెలియదు. మరి ఎలా తెలుస్తుంది అంటే మనం ఇందాక ఇక్కడ డ్రా చేసినప్పుడు విపికి ప్యారలల్ గా ఉండి యాంగిల్ హెచ్పితో చేస్తున్నప్పుడు డ్రా చేస్తే మనకి టాప్ వ్యూ వచ్చింది. AB1 అనేది దాని టాప్ వ్యూ లెంగ్త్. సో ఈ టాప్ వ్యూ లెంగ్త్ మారదు కాబట్టి AB1 రేడియస్ గా ఏ సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఇలా ఆర్క్ డ్రా చేస్తే ఈ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింటే బి అవుతుంది. అంటే AB ఫైనల్ టాప్ వ్యూ మనకు వచ్చేసింది. ఒక్కసారి పై వచ్చేసిన తర్వాత దాన్ని హైలైట్ చేసి దీని నుంచి మనం ఒక లోకస్ కనుక డ్రా చేస్తే ఇది లోకస్ ఆఫ్ బి అవుతుంది టాప్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ బి నుంచి బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ లోకస్ మీద ప్లస్ ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింటే బి డాష్. ఏ డాష్ బి డాష్ జాయిన్ చేద్దాం. ఓకే, ఫైనల్ ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్ ఆల్ఫా అవుతుంది. ఓకే, ఇక్కడ బీటా అవుతుంది. ఇది బీటా ఆల్రెడీ ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి, ఇంకా ఇక్కడ థీటా వచ్చేసింది. ఓకే, థీటా ఇచ్చారు. మనం 5 కనుక్కోవాలి. 5 కనుక్కోవాలంటే ట్రూ లెంగ్త్ తీసుకుందాం. 90 mm దాని ట్రూ లెంగ్త్ తీసుకుని హెచ్పికి ప్యారలల్ గా ఉందని అస్యూమ్ చేసుకుందాం. హెచ్పికి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, టాప్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో 90 mm రేడియస్ తో ఒక ఆర్క్ కనుక లోకస్ మీదకి డ్రా చేస్తే ఇది B2 అవుతుంది. ఈ లెంగ్త్ టాప్ వ్యూ లో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. ట్రూ ఇంక్లినేషన్ కూడా అంటే విపితో ఎంత యాంగిల్ చేస్తుందో కనిపిస్తుంది. ఈ యాంగిల్ నే 5 అన్నమాట. సో ఈ యాంగిల్ మెజర్ చేస్తే 5 వస్తుంది. ఈ విధంగా ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. కావలసిన డేటాని కూడా కనుక్కున్నాం ఈ విధంగా యాంగిల్స్. ఓకే, ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.